మహాభారత యుద్ధానికి సూత్రధారి, కురువంశ వినాశనానికి ప్రధాన కారకుడు శకుని. ఎవరు శకుని? శకునికి ఎందుకు కురువంశాన్ని నాశనం చేయాలని ఎందుకు పగ పెంచుకున్నాడు? ఈ వీడియోలో తెలుసుకుందాం. గాంధారదేశపు రాజు సుబలుడికి 100 మంది కుమారులు మరియు ఒక కుమార్తె గాంధారి. శకుని అందరికంటే చిన్నవాడు మరియు తెలివైనవాడు. గాంధారి జాతకంలో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం పోవడానికి ఆమెకు ముందుగా ఒక మేకతో వివాహం జరిపి దాన్ని బలి ఇస్తారు. ఆ తర్వాతే ఆమె వితంతువు కాదని ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లయిన కొంతకాలానికి ధృతరాష్ట్రుడికి మరియు భీష్ముడికి గాంధారికి ముందే పెళ్లయిందన్న విషయం తెలుస్తుంది. ఒక గుడ్డివాడికి ఇప్పటికే పెళ్లయిన వితంతువుగా భావించబడే స్త్రీని ఇచ్చి మోసం చేశారని ధృతరాష్ట్రుడు ఈ కోపంతో ధృతరాష్ట్రుడు సుబలుని మరియు అతని 100 మంది కుమారులను శకునితో సహా హస్తినపూర్లోని చీకటి చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో సుబలుడి కుటుంబానికి ధృతరాష్ట్రుడు చాలా తక్కువ ఆహారం, రోజుకొక పిడికెడు మెతుకులు ఇచ్చేవాడు. ఆ కొద్దిపాటి ఆహారం ఎవరికీ సరిపోయేది కాదు. అందరూ ఆకలితో చనిపోవడం ఖాయమని వారికి అర్థమైంది. అప్పుడు సుబలుడు భీష్ముడిని ఒక మాట ఇవ్వమని అడుగుతాడు. అందరూ చనిపోయాక లాస్ట్కి ఒకరు మిలుగుతారు, అతనిని వదిలివేయాలని కోరుతాడు. భీష్ముడుందుకు సరే అంటాడు. సుబలుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. మనందరం చనిపోయే బదులు మనలో అత్యంత తెలివైనవాడిని బతికించుకుందాం. వాడు బ్రతికితే మన వంశం నాశనానికి కారణమైన ఈ కురువంశాన్ని, ధృతరాష్ట్రుడి వంశాన్ని సర్వనాశనం చేస్తాడు అని భావిస్తాడు. అప్పుడు అతని కొడుకులకి ఒక పరీక్ష పెడతాడు, అన్నము మెతుకు వెరగకుండా దారం తీయమని. అందరూ ట్రై చేస్తారు కాని అన్నము బ్రేక్ అవుతుంది. కాని శకుని దారం తీస్తాడు. అలా వారికి వచ్చిన అన్ని అన్నపు మెతుకులు ఒక ముద్దగా చేసి శకునికి ఇస్తారు. కొన్నాళ్లకి ఒక్కొక్కరిగా అందరూ చనిపోతున్నారు. కుళ్ళిన శవాల మధ్యలో శకుని పగతో ఉంటాడు. సుబలుడు ఒకసారి శకునిని పిలుస్తాడు. నేను చనిపోయాక నా ఎముకలు తోటి పాచికలు చేయు, అందులో నా ఆత్మ వాటిలో ఉంటుంది, నువ్వు కోరుకున్న సంఖ్య పాడుతుంది అని చెప్తాడు. సుబలుడు శకును కాలుని వెరగకొట్టాడు. నువ్వు బయటికి వెళ్ళక రాజభోగాలవల్ల మన పగని మార్చిపోవచ్చు, నీ పగ మా త్యాగమెప్పటికీ గుర్తు ఉండాలి అని అందుకే ఇలా చేశా అని చెప్తాడు. సుబలుడు కూడా చనిపోతాడు. తరువాత శకుని వదిలిపెట్టారు. గాంధారి రాజ్యానికి వెళ్లమని చెప్తారు. శకుని తనకు అంటూ ఎవరూ లేరు, తన చెల్లితో ఇక్కడ ఉంటాను అని అడుగుతాడుందుకు సరేంటారు. శకుని హస్తినాపురంలోనే ఉంటూ కౌరవుల మామగా స్థిరపడిపోతాడు. అప్పటినుండి దుర్యోధనుడికి తప్పుడు సలహాలు ఇస్తూ కురువంశ నాశనానికి పునాదులు వేశాడు. కురు రాజవంశాన్ని పాండవులు మరియు కౌరవులు ఒక్కొక్కరిని ఓడించి నాశనం చేయడమే శకుని ప్రధాన లక్ష్యం. యవ్వనంలో భీముడి బలాన్ని చూసి అసహనానికి గురైన దుర్యోధనుడు అతన్ని రెచ్చగొట్టి భీముడి ఆహారం, పాయసం లో విషం కలిపి స్పృహ కోల్పోయి నదిలో పడేశాడు. కాని భీముడు నాగలోకానికి వెళ్లి 1000 ఏనుగుల బలంతో తిరిగివచ్చాడు. పాండవులను వారణావతికి పంపి అక్కడ లక్కతో లక్షగుహం ఒక ఇల్లు నిర్మించి వారు నిద్రిస్తున్నప్పుడు దానికి నిప్పంటించాలని అతను ప్రణాళిక వేశాడు. కాని విదురుడి సహాయంతో పాండవులు ఒక సొరంగం ద్వారా తప్పించుకున్నారు. పాండవుల సంపదను చూసి అసూయపడిన శకుని దుర్యోధనుడి కోసం జూదం ఆట ఏర్పాటు చేశాడు. అతను తన మాయాపాచికతో ధర్మరాజును ఓడించి పాండవుల రాజ్యాన్ని, సంపదను, చివరికి ద్రౌపదిని కూడా గెలుచుకున్నాడు. కురుక్షేత్ర యుద్ధానికి ఇదే ప్రధాన కారణం. యుద్ధంలో శకుని నేరుగా పెద్దగా పోరాడకపోయినా కౌరవులను మానసికంగా నడిపించాడు. పాండవులు గెలవడం కాదు, కౌరవులు పూర్తిగా నాశనం కావడం అతని లక్ష్యం. శకుని తన కుతంత్రపూరిత మనస్సుతో పాండవులను చాలాసార్లు ఇబ్బంది పెట్టాడు. యుద్ధం చివరి దశలో పాండవ సైన్యాన్ని భయపెట్టడానికి అతను తన మాయాజాలాన్ని ఉపయోగించాడు. యుద్ధం 18వ రోజు శకుని కుమారుడు ఉలుకుడు కౌరవుల రాయబారిగా వ్యవహరించి పోరాడాడు. సహదేవుడు ఉలుకను చంపాడు. పాండవులలో చిన్నవాడైన సహదేవుడు శకునిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. శకుని పారిపోవడానికి ప్రయత్నించినా సహదేవుడు అతన్ని వెంబడించి అతని 2 తొడలను నరికి తలను ఖండించి వధించాడు. ఇలాంటి మరిన్ని చారిత్రాత్మక కథలు తెలుసుకోడానికి వీడియోకి లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.